హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసేది ఎలాగని చూపిస్తున్నాను చూడండి. ఇది బొరుగులు తిరుగుబాత చూడండి. బొరుగులు ఒగ్గాని కూడా అంటారు. విత్ ఆమ్లెట్ మరియు ఫ్రూట్స్ అనమాట. అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవి అయితే మనకి ఫుల్ హెల్దీ అనమాట. చూడండి ఇది ఎలా చేయాలి, ఈజీ అనమాట. చూడండి నెక్స్ట్ ముందుగా చూడండి, నేను బొరుగులు తీసుకున్నాను. మరి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా నేను కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూడండి బొరుగులు నేను 5 సేలు బొరుగులు తీసుకున్నాను అనమాట. సో ముందుగా చూడండి పెనం పెట్టేసి నూనె వేసుకొని ముందు గొజ్జు చేసుకొని వేస్తే మనకి బొరుగులు అవి చేసుకోవడం ఈజీ అనమాట. అందుకనే ఇప్పుడు మనము సేమ్ చిత్రాన్నం గొజ్జుకి ఏమేమి వేస్తామో అవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. చూడండి ఫస్ట్ నూనె వేసి నేను శనగిత్తనాలు వేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను క్వాంటిటీ, అంతే బాగుంటుందనేసి. మరియు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. మరియు పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దగా తొరుక్కోండి. అవైతే కొంచెం పెద్దగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చిన్న చిన్నగా అనుకోండి కొంచెం అంత టేస్ట్తో. కొంచెం పెద్దగా అయితే మనకి నాకు బాగుంటుంది అనమాట. చూడండి మరి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. అట్లయితే మనకి బొరుగులు తిరుగుబాతులో మనకు అది చిక్కుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూడండి కొన్ని చోట్ల అటుకులు బొరుగులు తిరుగుబాతు అంటారు, కొన్ని చోట్ల ఒగ్గాని అంటారు, ఒక్కొక్కసారి ఒక చోట అంటారు. చూడండి బట్ టమాటాలు, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అది చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్ గొజ్జు చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు కూడా కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. మరియు ఉప్పు కూడా తగినంత వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ మనము కొంతసేపు స్లిమ్లో పెట్టి వదిలేసినాం అనుకోండి, అప్పుడు బాగా ఉడుక్కుంటుంది అనమాట. అది చూడండి బాగా ఫుల్గా ఈవెన్గా ఉడికేస్తుంది. కలర్ కూడా మనకి బాగుంటుంది. చూడండి ఇదంతా రెడీ అయిపోయింది కదా. మనం బొరుగుల్ని రెడీ చేసుకుందాం అనమాట. ఈ బొరుగులకి మనం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా చేత్తో అంటూ ఉండండి. అప్పుడైతే కొంచెం మెత్తగా వస్తాయి. కొంచెంమందికి కొంచెం ఫుల్ మెత్తగా ఉంటే ఇష్టము, కొంచెంమందికి కొంచెం లైట్గా ఉంటే ఇష్టము. అంటే మీ కంఫర్ట్, మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే నానుకుంటున్నాను అనమాట బొరుగుల్ని. ఇలా చేసేసి పిండుకొనేసేయాలి అనమాట లాస్ట్లో. చూడండి అలా ఫుల్గా అన్నీ కూడా బాగా నానేలాగా కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోండి. చూడండి అలా అయ్యే వరకు చేసుకొని సపరేట్ పెట్టుకున్నాము. చూడండి గొజ్జు అంతా రెడీ అయింది. ఇప్పుడు కలిపేయడమే అనమాట. చాలా ఈజీ అనమాట. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫుల్గా ఇలాగా కలుపుకోవడం అనమాట. సేమ్ లెమన్ రైస్ లాగానే సేమ్ చేసుకోవడం, బట్ రైస్ కాకుండా ఇదనమాట. నెక్స్ట్ నేను ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ వేసేసి ఆమ్లెట్ కూడా చేసుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ ఎగ్ తింటే కొంచెం మంచిది కదా ప్రోటీన్ అనేసి అది కూడా చేసేసి చూడండి ఇలాగ అంతా కలిపేసి రెడీ అయిపోయింది. వేడివేడిగా చూడండి బ్రేక్ఫాస్ట్ అనేది ఆమ్లెట్ మరియు ఒగ్గానితో రెడీ అయిపోయింది అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.